శ్రీరామనవమి దగ్గర పడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒంటిమిట్ట రామనామ జపం చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఈ ఆలయమే ఇంత ప్రాముఖ్యతను ఎలా సాధించింది? ఒంటిమిట్ట నేపథ్యం ఏంటి అసలు? ఏటా శ్రీరామనవమి వేడుకలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆనవాయితీ భద్రాచలంలో సాగేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోయింది. ఏపీకంటూ ప్రత్యేకమైన రామాలయం లేకుండా పోయింది. దీంతో ఏపీకో రామాలయం కావాలని వెతుకుతున్న సందర్భంలో వెలుగు చూసింది ఒంటిమిట్ట రామాలయం.